రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ముఖ్యంగా రైతులకి ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా, తుఫానుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అది పెను తుఫానుగా మారబోతా ఉంది. సూపర్ సైక్లోన్గా అది అభివృద్ధి చెందే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు కాకినాడ తుని సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొండపోత వర్షాలు, పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో 3 నుంచి 7 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అలర్ట్ చేసింది. రెవెన్యూ అధికారులందరికీ సెలవులు కూడా రద్దు చేశారు. శాటిలైట్ ఫోన్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. గతంలో విశాఖపట్నానికి హుదూద్ తుఫాను ఎలాగైతే తీవ్ర నష్టాన్ని మిగిల్చిందో అంత భారీ తుఫాను కాకినాడ తీరాన్ని దాటబోతా ఉంది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అంతా అలర్ట్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసి రెడీగా ఉంచారు. ఎందుకంటే 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉంది కాబట్టి చెట్టు విరిగి పడతాయి. ఇక కరెంటు వెంటనే ఆగిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో విద్యుత్తు, కమ్యూనికేషను, తాగునీరు, రవాణా సదుపాయాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. రేపు తుఫాను తీరాన్ని దాటే సమయంలో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాలోని అన్ని జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో కూడా 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో కూడా తుఫాను ప్రభావంతో ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. ఇక కృష్ణా జిల్లాలో 3 రోజులు, పల్నాడు జిల్లాలో 1 రోజు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 2 రోజుల చొప్పున స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నవంబర్ రాకముందే తుఫాను పలకరించింది. ఇప్పటికే గోదావరి డెల్టాలో వరి కోతలు మరో 10 రోజుల్లో ప్రారంభం కావాల్సిన సమయంలో ఈ తుఫాను విరుచుకుపడతా ఉంది. ఇక వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం ఉభయ గోదావరి జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న రైతుకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక పత్తి సహజంగా తుఫాను కాకపోయినా వర్షం పడ్డా కూడా పత్తి నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్రంలో తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను పత్తి రైతులు కూడా తీవ్రంగా నష్టాలు చవిచూస్తూ ఉన్నారు. రాబోయే 3-4 రోజులు చాలా కీలకం. అత్యవసరమైతే తప్ప ఉభయ గోదావరి జిల్లాల్లో బయటికి రావద్దని రెవెన్యూ అధికారులు, హోంశాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో పెద్దగా అతి భారీ వర్షాలు ఎక్కడ నమోదైనట్టు వివరాలు లేవు. అయితే ఏ క్షణంలోనైనా విరుచుకుపడడానికి వాతావరణం సిద్ధంగా ఉంది. రేపు అత్యంత కీలకం. చాలా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. ముఖ్యంగా రైతు సోదరులు పంటల హార్వెస్టింగ్స్ ఆపేయాలి. ఏదైనా హార్వెస్ట్ చేసింది కనుక ఉంటే దాన్ని తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రాబోయే 24 అవర్స్లో తుఫాను ఏ ప్రాంతంలో కరెక్ట్గా తీరాన్ని దాటబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.